భక్తుల సేవే భగవంతుని సేవ నినాదంతో తీతిదే చేపట్టిన శ్రీవారి సేవ దినదినాభివృద్ధి చెందుతోంది. యాత్రికులకు ఆహార పదార్థాలు అందించడం నుంచి స్వామివారికి నిత్యం అలంకరించే పూలమాలల్ని శ్రీవారి సేవకులు తయారు చేస్తున్నారు. కానుకలను లెక్కించడం సహా దేవస్థానం పాలనా యంత్రాంగానికి చేదోడు వాదోడుగా నిలుస్తూ తిరుమలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి రోజు వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. పెరుగుతున్న భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు పరిపాలనలో సిబ్బంది కొరతను అధిగమించడానికి తీతిదే శ్రీవారి సేవ పేరుతో భక్తులకు అవకాశం కల్పించింది. 2000 సంవత్సరంలో 195 మందితో ప్రారంభమైన శ్రీవారి సేవ ఏడాదికే 6,928 మందికి చేరింది. 2015 నాటికి 1,50,000 మంది భక్తులు శ్రీవారి సేవలో భాగస్వాములయ్యారు. 15 సంవత్సరాల్లో 6,60,000 మంది శ్రీవారి సేవ ద్వారా సేవలందించారు. స్వామివారిని దర్శించుకునే భక్తులు ఎంతో శ్రద్ధలతో హుండీలో కానుకలను సమర్పిస్తుంటారు. ఈ కానుకలను లెక్కించే అధికారిక చర్య పరకామణి. రోజువారీగా లెక్కించడం తీతిదే సిబ్బందికి సాధ్యం కానందున 2012 ఆగస్టు 17న పరకామణి శ్రీవారి సేవను తీతిదే ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ పరకామణి సేవలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 33,542 మంది పాల్గొన్నారు. 5 టైమ్స్ నుంచి నేను పరకామణి సేవకు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని వస్తున్నానండి. ఇక్కడికి హుండీలో వేసిన కానుకలు కానీ ఏదైనా కౌంట్ చేసుకోవడానికి వస్తున్నాము. కౌంట్ చేసుకున్న తర్వాత అది బ్యాంకుకు ప్రొవైడ్ చేసేయడానికి అన్ని బండిల్స్ అన్ని కట్టేసేసి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాం సార్. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం అంతటినీ లెక్క పెట్టడం, దాన్ని జమ చేయడం అక్కడి వారికి అది చేయడం జరుగుతుంది. శ్రీవారి దర్శనానంతరం భక్తులు అత్యంత ప్రీతితో స్వీకరించే లడ్డూల జారీలో సిబ్బంది అక్రమాలను అరికట్టడానికి తీతిదే శ్రీవారి లడ్డూ ప్రసాద సేవను ప్రారంభించింది. చిన్న లడ్డూలను తయారు చేస్తున్న శ్రీవారి సేవకులు అక్రమాలు జరిగే ప్రాంతాల్లో పర్యవేక్షకులుగాను పనిచేస్తున్నారు. వచ్చి 3 days అయింది. లడ్డూ కౌంటర్కి వచ్చాము. టోకన్లు చూసి లడ్డూ అందరికీ ఇస్తున్నాము. వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా వెంటనే మేము లడ్లు గ్లౌస్ తోడుకొని లడ్లు సప్లై చేస్తూ ఉంటాం. ఒకళ్ళు కౌంటర్లో చెప్తూ ఉంటారు ఇన్ని లడ్లు ఇవ్వమని, అన్ని లడ్లు మేము ఇస్తూ ఉంటాము. ఇప్పటివరకు చాలా సంవత్సరాల నుంచి తిరుపతి వస్తున్నాము. ఇంకా ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకునే వెళ్తున్నాం, కానీ ఇలాంటి సేవ చేయాలన్న ఆలోచన ఇంతకుముందు ఎక్కువ రాలేదు. ఈ మధ్యన కొంతమందిని చూసి తెలుసుకోవడం వల్ల మేము కూడా వస్తున్నాము. సేవ చేయడంలో చాలా మంచి అనుభూతిని పొందుతున్నాం. మేము మొత్తం 21 మంది వచ్చాము. మొదటి రోజు లడ్డు కౌంటర్లో వేశారు. భక్తులందరికీ లడ్డులు అన్ని ఏమి ఇబ్బంది లేకుండా ఇచ్చాము. రెండో రోజు సన్నిధిలో ఇచ్చారు. సన్నిధిలో భక్తులందరినీ లైన్లో పంపిస్తూ వాళ్ళని దర్శనం చేసుకునేటట్లు చూసుకొని జాగ్రత్తగా మా సేవని దేవుడి కోసం చేసామండి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు, కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిరీక్షించే యాత్రికులకు పాలు, మంచినీరు, భోజనాన్ని అందిస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్నారు శ్రీవారి సేవకులు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులకి ఉప్మా, పాలు అందరికీ సప్లై చేశాము. చిన్నపిల్లలకి అది పనిగా అడిగి పాల బాటిల్స్ ఉంటే వాళ్ళు కూడా అది పనిగా అడిగి పంపిణీ చేశాము. నిజామాబాద్ జిల్లా. అక్కడికి వెళ్ళి మేము 2 నెలలకు ఒకసారి సేవకు వస్తాము. భక్తులకు అన్నప్రసాదము, పాలు అన్ని ఇస్తాము. మా ఇండ్ల వికలాంగులను పట్టుకపోతాము, దర్శనం చేపిస్తాము. ఇంకా మమ్మల్ని పోతాము, అందరికి వడ్డం చేస్తాము. నేను వీడికి 8 సంవత్సరాలు రాబట్టి 10 మందితోటి సురి చేసిన 40 మంది దాకా తీసుకొస్తా. నెలకోసారి 2 నెలకోసారి. ఉద్యానవనంలో పూలు గట్ట కోసుకొని స్వామివారికి మాల గట్ట మేము దగ్గరుండి మాల కట్టుకుంటూ స్వామివారికి మాల రెడీ చేస్తున్నాము. దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా తృప్తినిస్తోంది. మళ్ళీ రావాలనుకుంటున్నాను అవకాశం ఉన్నంత వరకు. కొండపైకి చేరుకున్న యాత్రికులు వసతి నుంచి శ్రీవారి ప్రసాదం పొందే వరకు 24 విభాగాల్లో శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. మహిళా, పురుష సేవకులకు తీతిదే వేరువేరుగా వసతి సౌకర్యాలు కల్పిస్తోంది. స్వామివారి ఉచిత దర్శనం, తీర్థ ప్రసాదాలను అందజేస్తోంది. రానున్న రోజుల్లో వృత్తి నిపుణులను ఆయా విభాగాల్లో సేవకులుగా వినియోగించుకునే దిశగా తీతిదే చర్యలు ప్రారంభించింది.